ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. వీరు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి మేడం. నమస్తే. న్యూమరాలజిస్ట్ అని అంటూ ఉంటారు, లైక్ నంబర్స్ తోటే మిరాకిల్స్ జరుగుతాయి అది ఇది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు నిజము అంటారు? అండ్ అంతేకాకుండా దీన్ని వెనకాలన్న అది లైక్ సైన్స్ ఆర్ ఎనీ వర్క్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటారు అసలు యాక్చువల్లీ? ఎస్, ఇది నిజం. న్యూమరాలజీ అనేది నిజం. ఎందుకంటే నెంబర్స్ ఎప్పుడైతే నిజం అవుతాయో ఇదంతా నిజం. ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఉన్నది మనకి 9 నెంబర్లు, 1 నుంచి 9 వరకు. వాటిని మనం గ్రహాల రూపంలో నవగ్రహాలు అంటున్నాం. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుతుడు, శుక్రుడు, సారుడు, తర్వాత మనకి రావు కేతువులు, వీళ్ళంతా కూడా గ్రహాల రూపంలో ఉన్న నెంబర్స్. ఈ ప్రపంచంలో అవైలబుల్ ఉన్న నెంబర్లు వచ్చి 9 మాత్రమే. తర్వాత వచ్చే నెంబర్లు 100,000, 1,00,000 అట్లా వెళ్ళిపోయాయన్నీ కూడా ప్లస్ చేస్తే వచ్చాయి. 9కి 1 ప్లస్ చేస్తే 10, 10కి ఇంకేదైనా ప్లస్ చేస్తే ఇంకో నెంబర్ జనరేట్ అయింది. అంతేగాని ఒరిజినల్గా ఉన్న నెంబర్లు అయితే మనకి 9. న్యూమరాలజీ శాస్త్రం కూడా ఇదంతా నెంబర్లను డీకోడ్ చేసే శాస్త్రంగా సైంటిస్టుల చేత క్రియేట్ చేయబడ్డ శాస్త్రం. మనకి ఎవరో కవులో, రచయితలో తర్వాత రచనలు చేసే వాళ్ళు ఊహించి రాసింది కాదు. ఉన్నది ఉన్నట్టుగా సైన్స్ పరంగా మనకి విశదీకరించిన శాస్త్రం. కాబట్టి ఇది చాలా వైబ్రేటెడ్ మేడం. ఎక్కడైతే మనం దీనికి సంబంధించిన నెంబర్ని మనం కరెక్ట్గా పట్టుకుంటామో, మన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటామో, మనం ఆటోమేటిక్గా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఎగ్జాంపుల్ కోకొల్లలు, దాంట్లో నేను కూడా ఒకనే. సింపుల్ నేమ్గా, ఏదో జనరల్ నేమ్గా ఉన్న నా పేరు ఈరోజు వైబ్రేటెడ్గా ఇంత సెలబ్రిటీగా కన్వర్ట్ అవుతుందంటే దానికి మార్చబడ్డ నా పేరే. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ప్లేస్లో మనం ఎప్పుడు చూసేది నేమ్ ఈజ్ ఫేమ్ అంటారు. నేమ్ ఉంటేనే ఏదైనా జరిగేది. సో కాబట్టి మనకి న్యూమరాలజీ అనేది నిజమైన శాస్త్రం. నిజంగా మన జీవితాలకు ఆస్వాదించుకున్నప్పుడు మనం అద్భుతంగా దూసుకుపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో మీ డౌట్ ఎక్కడ కొడుతుందో మీరు అడిగితే నేను చెప్పేస్తాను దానికి. అదే యాక్చువల్గా అంటే దీన్ని ఎలా పెట్టుకోవాలంటారు అంటే, కరెక్ట్గా ఇప్పుడు న్యూమరాలజీ గురించి మీరు చెప్పినట్టు కొంతమందికి తెలుసు, కొంతమందికి అవేర్ లేదు. ఇప్పుడు మీరు కొంచెం మనకు బేసిక్గా చెప్పారు. అయితే ఇప్పుడు మనకి ఆ న్యూమరాలజీని ఎక్కడ మనం ప్లేస్ చేసుకుంటే, అంటే నంబర్స్ని ఎక్కడ మనం ప్లేస్ చేసుకుంటే స్ట్రాంగ్గా మనం ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అంటారు? నేమ్ ఈజ్ ఫేమ్ అంటారు. పేరే పెన్నది. పేరు లేకపోతే మనం గుర్తించబడలేం. అంటే నేమ్ అనే దాని గురించి నేను కూడా ఒకసారి సర్చ్ కొట్టా. అసలు వాట్ ఈస్ దిస్ నేమ్, మీనింగ్ ఆఫ్ ది నేమ్ అని కొడితే మనకి చూపిస్తుంది మామూలుగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వస్తువులకి ఒక సపరేట్ పేరు ఉండబడుతుంది. దాన్ని ధృవీకరించడం కోసం వాడబడుతున్న పదం నేమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు మనుషులే, నేను మనుషులే. కానీ సంగీత అని పిలిస్తే నేను బలకను, కీర్తి అని పిలిస్తే నేను బలకను, మీరు బలకాలి. బాబా ప్రసాద్ విన్ అంటే నేను బలకను, మీరు బలకరు. అంటే దానికి ఒక సపరేట్ ఇండికేషన్ సూచించబడటానికి ఏర్పాటు చేయబడ్డదే పేరు. ఈ పేరు పెన్నది. ఈ పేరు ఉంటేనే పేర్లు అందరికి ఉంటాయి, కామన్గా అన్నిటికీ పేర్లు ఉంటాయి. ఇప్పుడు సింహాలకి, పులులకు కూడా పేర్లు పెడుతున్నారు చదువుకొని, వాటిని సాధు జంతువుగా చేసుకొని. సో నేమ్ ఉంటుంది, జనరల్గా అందరికి ఉంటుంది. కానీ అది వైబ్రేట్గా ఉండాలంటే, అది ఇంకా కొంచెం పవర్ఫుల్గా ఉండాలంటే అది చేసేది న్యూమరాలజీ. ఏదైతే మన పేరున్నదో దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసేది న్యూమరాలజీ. అంటే ఎప్పుడైతే మన పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుందో సెలబ్రేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. దీంట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా చాలా జనరేటివ్గా ఉన్నాయి. మీరు హిందీ తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, ఫిలిం స్టార్స్ని తీసుకోండి, పొలిటీషియన్స్ని తీసుకోండి, యంగ్స్టర్స్ని తీసుకోండి. ఎంతో మంది న్యూమరాలజీని ఆశ్రయించేసి పేర్లను కన్వర్ట్ చేసుకొని మంచి అత్యుత్తమ స్థాయికి చేరుకుంటున్న వాటిల్లో ఇప్పుడు మనం పాతవి చెప్పుకుంటే చాలా మంది చెప్పే ఉంటారు, దాన్ని మనం వినే ఉంటాం. కానీ లేటెస్ట్గా మీకు ఒక పేరు గుర్తు చేస్తాను సింపుల్గా. ఓకే, ఒక పర్సన్ పేరు గుర్తు చేస్తాను. నేను అడుగుతాను, ఆ పర్సన్ మీకు తెలుసా లేదా చెప్పండి. తర్వాత అడిగితే మీకు తెలుసు అంటారు. ఓకే, ఒక పర్సన్ అడుగుదాం మనం మంచిగా. ఎందుకంటే యంగ్స్టర్ ఈ అబ్బాయి ఇప్పుడున్న జనరేషన్స్కి బాగా ఉపయోగపడే పర్సన్. దినేష్ నాయుడు తెలుసా మీకు? దినేష్ నాయుడు తెలుసా? కలెక్ట్ చేసుకోండి. స్పోర్ట్స్ పర్సన్, సినిమా యాక్టర్. సినిమా యాక్టర్, సినీ స్టార్. తెలియదు. ఎస్, విశ్వక్ సేన్ తెలుసా?
ఆయన దినేష్ నాయుడు. ఓకే. ఎస్. సో వెన్ ఈజ్ ఏ దినేష్ నాయుడు, ఆయన ఇదే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఆయన ప్రొఫైల్ పట్టుకొని అవకాశాల కోసం తిరిగి తిరిగి విసికి వేసారిపోతున్న సందర్భంలో వాళ్ళ నాన్నగారు ఆయన పేరుని విశ్వక్ సేన్ అని మార్చిన తర్వాత ఒక 12-11 సినిమాలు వర్షం బట్టి సూపర్ హిట్. దాంట్లో హిట్ అనే సినిమా కూడా ఉంటుంది. అవునా కదా? ఎలా జరిగింది ఇది? వాట్స్ హ్యాపెండ్ దేర్? జస్ట్ నేమ్, చిన్న నేమ్ మార్చబడ్డది ఆటోమేటిక్. ఓకేనా? సో ఇక దినేష్ నాయుడు అనే కోడింగ్లోకి వెళ్ళిపోతే మనకు అక్కడ చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. డి అనే స్టార్టింగ్ లెటర్ డిసప్పాయింటేజే. తర్వాత మనకి దాంట్లో ఎస్హెచ్ క్లోజింగ్ ఉంటుంది, ఇస్ అనేది, దినేష్ అనే దాంట్లో అది కూడా మనకి నెగిటివ్ అని చూపిస్తుంది ప్రొనాలజీలో. ఓకే, నేమ్ నెంబర్లో డిఫరెన్స్ ఉంది, అది ప్రాబ్లమే. సో వీటన్నిటిని డికోడ్ చేసేసి ఏదైతే నెగిటివ్ ఉన్నదో దాన్నింటిని సర్వంగా మూలం చేసిన తర్వాత కొత్తగా ఉద్భవించిన పేరు విశ్వక్ సేన్. ఎలా ఉంది పేరు? అందుకే విశ్వక్ సేన్, అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. ఇట్లా పేర్లు మార్చుకొని ఒక అత్యుత్తమ స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఇంకొక పేరు తీసుకోవచ్చు కొంచెం అడ్వాన్స్డ్గా, రామకృష్ణ యాదవ్. తెలుసా మీకు ఎవరు? రామకృష్ణ యాదవ్ తెలియదు కదా? రామ్దేవ్ బాబా అంటే యోగా ట్రైనర్. ఇప్పుడు 46,000 crores అధిపతి పతాంజలి అనే కంపెనీకి. ఆ కంపెనీ ఓపెన్ చేస్తున్నప్పుడు 40 రూపాయల అప్లికేషన్ ఫామ్కి లేని వ్యక్తి ఈరోజు 46,000 crores అధిపతి. జస్ట్ నేమ్. ఆయన పేరు కూడా రామకృష్ణ యాదవ్. మన గల్లీలో చాలా మందికి ఉంటుంది మామూలుగా. రామకృష్ణ యాదవ్ అని అంటే మన ఇంటి అనుకుంటారు, ఇందు ముందు మన బజార్లో ఉంటారు. సో అనుకోవచ్చు మన జనరల్గా. కానీ అదే పేరుని బాబా రామ్దేవ్ బాబా అంటే ఎలా ఉంటుంది? ఆ అసలు పలికే వైబ్రేషన్లో చూడండి ఎలా ఉంటుంది. సో దట్స్ కాల్డ్ న్యూమరాలజీ. ఎక్కడైతే మన పేరుని ఒక వైబ్రేషన్ సిస్టంలో కనుక బ్లో చేయగలుగుతుందో ఆటోమేటిక్గా దాంట్లోనే గ్రో అయిపోతా అంటాం విత్ ఎగ్జైట్మెంట్. దాన్నే మనం వైబ్రేషన్ అంటాం న్యూమరాలజీలో. వైబ్రేషన్. వెన్ వైబ్రేషన్ ఇస్ యాడెడ్ యువర్ నేమ్, ద నేమ్ విల్ బి సెలబ్రేటెడ్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ది న్యూమరాలజీ. పేరులో చాలా మనం వైబ్రేటెడ్గా చేంజ్ చేసుకోవడానికి కొన్ని లెటర్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది, కొన్ని లెటర్ని కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డి అనే స్టార్టింగ్ లెటర్ ఉందనుకోండి, కొంచెం మానేసుకోవాలి. ఇప్పుడు విశ్వక్ సేన్ గారు చేసింది అదే. ఎస్తో కొన్ని ఉంటాయి, ఎఫ్తో కొన్ని ఉంటాయి, పితో కొన్ని ఉంటాయి. ఈ కొంచెం నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఈ నెగిటివ్ వర్డ్స్ పేరు స్టార్ట్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని కలుపుకోవాల్సినవి. డబ్ల్యూ, విశ్వక్ సేన్లో డబ్ల్యూ కలుస్తుంది మీకు, అక్కడ డబ్ల్యూ కలుస్తుంది. సో అలాంటి కొన్ని మంచి వైబ్రేటెడ్ లెటర్స్ వి కలుపుకోవటం. విశ్వక్ సేన్ అంటే వి కలిసి వి, డబ్ల్యూ, తర్వాత ఏఆర్, తర్వాత బీకేఆర్, ఇలాంటి కొన్ని. బాబాలు ఉంటారు, బి అంటే బిఏ, దాంతో బిల్ గేట్స్ ఉంటారు. ఇట్లాంటి కొన్ని అంటే కొన్ని వైబ్రేటెడ్ లెటర్స్ ఎప్పుడైతే మీ నేమ్ కన్స్ట్రక్ట్ చేయబడుతుందో అక్కడ మీకు వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్తో మీకు సెలబ్రేషన్స్ అనేది న్యూమరాలజీ చెప్తున్న శాస్త్రం. సో దీన్ని ఆస్వాదించండి, అద్భుతంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కీర్తి గారు. థ్యాంక్ యూ.